హలో అండి. ఆవకాయ పెట్టేశాను. అంటే ఆల్రెడీ పెట్టాను, మళ్ళీ పెడుతున్నాను అనమాట. ఆర్డర్ వచ్చిందని అది అయిపోయింది, మళ్ళీ పెడుతున్నాను అనమాట. సరే, కాయలు తెచ్చి ఇలా ముక్కలు కోయించి శుభ్రం చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా ముక్కలు కోయించేసి నేను వెళ్ళలేదు, మా వారే వెళ్ళి తెచ్చేశారు. కుషాయిగూడ మార్కెట్కి వెళ్ళి శుభ్రంగా కాయలు కొట్టించి, ఏమండి అసలు బంగారం కన్నా ఎక్కువగా రేటు ఉన్నాయండి కాయలు, మామూలుగా కాదు. చూసారు కదా, కొట్టడానికి అంతే, అలాగే కాయ ఖరీదు అలాగే రేటు అలాగే ఉంది. మనకు కావాల్సింది అనేటప్పటికి ఇంకా రేట్ ఎక్కువ. కాయల్ని శుభ్రంగా కడిగేసి ముక్కలు చేయించి తెచ్చారు. నేను తెచ్చాక అందులో ఉండే రేపర్ లాంటివి తీసేసుకుని శుభ్రంగా తుడిచేసుకుని ఆరబెట్టేశాను. అలాగే ఆవాలు కొంచెం ఎండలో పెట్టేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను, ఆవకాయ కమ్మగా ఉంటుందని. ఉప్పు కూడా ఎండలో పెట్టుకుని దాన్ని కూడా నేను మిక్సీ పట్టేసుకున్నాను ఒకసారి. మెత్తటుప్పే అనుకోండి, కాకపోతే నేను కొంచెం బరకగా ఉన్నట్టు అనిపించి ఒకసారి మిక్సీ పట్టాను అన్నమాట. వీడియో తీసేవాళ్ళు లేక నా పాటలు ఇంత అంతా కాదండి, సరిగ్గా కనపడక మీకు నేను చెప్తాను. నా మాటతోటి మీరు ఎలా పెట్టుకోవాలో చూసుకోండి. నేను ఇదివరకు కూడా పెట్టాను, అలాగే ఎలా పెట్టాలనేది చెప్తాను. మనం ఏదైనా ఒక గిన్నె కొలత తీసుకోవాలండి. నేను చూపించాను కదా మీకు, ఆ గిన్నెతోటి 5 గిన్నెల ముక్కలు అవ్వాలన్నమాట. 5 గిన్నెల ముక్కలు కొలత తీసుకున్నారనుకోండి, చక్కగా అదే గిన్నెతోటి 1 గిన్నెడు కారం తీసుకోవాలి. ఖచ్చితంగా 5 గిన్నెల ముక్కలు అవ్వాలండి. తర్వాత నేను పప్పు నూనె, చూసారు కదా, ఎస్ బ్రాండ్ పప్పు నూనె. ముక్కల్లో నేను ఇంకా విడిగా పోయకుండా, ముక్కలు ముంచక్కర్లేకుండా, కారం అవన్నీ మనం రెడీ చేసుకునేలోపు ముక్కలు బిగుసుకుంటాయి కదా నూనెలో, అందుకోసమని ముక్కల్లో వేసేసాను అనమాట. నూనె వేసేసి ఒకసారి పైకి కిందకి కుదిపేసాను అనమాట. చక్కగా ముక్కలకి అంతటికి నూనె అంటుతుందని, ముక్కలు బిగుస్తాయని చెప్పి. ఇప్పుడు ఇంకా కారము అవన్నీ కొలుచుకోవాలి. యాక్చువల్గా నాకు 8 గిన్నెల ముక్కలు అయ్యాయండి. 8 గిన్నెల ముక్కలకి నేను కొలత చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. నేను ఆవపిండి పట్టుకున్నాను కదా, మీకు కనపడట్లేదు కానీ నేను చెప్తున్నాను చూడండి. మా లెక్క ఏంటంటే, మేము ఒక గిన్నెకి ఆవపిండి ఎక్కువ వేసుకుంటామండి. ఆవకాయ కదా, ఘాటు ఎక్కువ ఉండాలని చెప్పి ఆవపిండి ఎక్కువ వేసుకుంటాము. అందువల్ల నేను ఒక గిన్నెకి గిన్నెంపావు ఆవపిండి వేశాను. ఫస్ట్ 5 గిన్నెలకి గిన్నెంపావు ఆవపిండి వేశాను అనమాట. ఆ తర్వాత 3 గిన్నెలు ఎక్స్ట్రా ఉంది కదా, ఆ 3 గిన్నెలు ఎక్స్ట్రా ఉన్న దానికి అరగిన్ని పోసానండి ఆవపిండి. ఆ తర్వాత ఉప్పు చూసారా, మిక్సీ పట్టేసుకున్నాను కదా, అదేంటంటే 3/4 వేసాను అనమాట. 5 గిన్నెలకి 3/4 ఉప్పు మీకు చూపించాను చూసారా, 3/4 ఉప్పు వేసాను. ఆ తర్వాత 3 గిన్నెలకి కూడా మరి పావు గిన్నె ఉప్పు వేసాను అనమాట. అది మీ క్లిప్ మిస్ అయింది. అలాగే నేను ప్రతిసారి చెప్తాను, 3 మ్యాంగోస్ కారము కమ్మదనం ఉంటుంది కానీ కారం ఉండదు. అందువల్ల దాంతో పాటు నేను ఆశీర్వాద కారం కూడా కొంచెం వేస్తానండి. అందుకోసమని నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక గిన్నె నిండా నేను 5 గిన్నెలకి సరిపడా 3 మ్యాంగోస్ కారం వేశాను. అలాగే హాఫ్ గిన్నె 3 గిన్నెల ముక్కలకి సరిపడా కారం వేశాను, అంటే గిన్నెన్నర కారం వేశాను అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటా. 8 గిన్నెలకి నేను గిన్నెన్నర కారం వేశాను. అర్థమైంది కదా. ఇది ఫ్రెండ్స్. ఆ తర్వాత చక్కగా, అంటే ఒక గిన్నె నిండా 3 మ్యాంగోస్ కారం వేశాను, అరగిన్నెడేమో ఆశీర్వాద కారం వేశాను. వేసి ఆ తర్వాత చారెడు
మెంతులు, చారెడు కాదులేండి, 2 గుప్పిళ్ళు మెంతులు వేసాను, 2 చెంచాల పసుపు వేసాను. ఇక్కడ కొంచెం స్లో అయింది. పసుపు ప్రిజర్వేటివ్గా పనికొస్తుంది, అలాగే శుభం, అలాగే 2 చారెళ్ళు మెంతులు. ఆ తర్వాత కొంచెం నూనె 2 డబ్బాల్లోనూ పోసుకున్నాను. ఒక దాంట్లో వెల్లుల్లి ఆవకాయ, ఒక దాంట్లో మామూలు ఆవకాయ కదా. అయితే ఇక్కడ కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయండి. డబ్బాలో కొంచెం నూనె పోసుకున్నాను. ఆ తర్వాత ఈ పిండిలో కూడా కొంచెం నూనె పోసుకుని ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుతున్నాను అనమాట. ఉండకట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మిగిలిన నూనెని ఇక్కడ స్టీల్ డబ్బా కనపడుతుంది కదా, అందులో పోసేసుకున్నాను, ఒలికిపోతుందేమో అని. అది ఫ్రెండ్స్. అలా అయిన తర్వాత కొద్ది కొద్దిగా ముక్కల్ని కలుపుకుంటూ 2 డబ్బాల్లో ఒక దాంట్లో వెల్లుల్లి ఆవకాయ, ఒక దాంట్లో మామూలు ఆవకాయ కాబట్టి కొంచెం ముక్కలు కలుపుకుంటూ 2 డబ్బాల్లోనూ వేసేసుకున్నాను అనమాట. ముందుగా మామూలు ఆవకాయ కోసం కలుపుతున్నాను చూడండి. ఆ తర్వాత ఇంకెన్నో ముక్కలు లేవు కదా అని చెప్పి వేసేసేసి మొత్తం కలబెట్టేసాను అనమాట. మొత్తం కలియబెట్టేసేసి నాకు ఎంతైతే కావాలో మామూలు ఆవకాయకి అంతా తీసేసుకున్నాను. ఆ తర్వాత మిగిలింది వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం, అలాగే కొన్ని మామూలు వెల్లుల్లిపాయలు కూడా కలిపాను అన్నమాట. ఇప్పుడు ఇందులో కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు మేము మొదటి రోజే కలిపేస్తాము. ఇప్పుడు ఇందులో కూడా నూనె పోసుకున్నాం కదా, ఇందులోకి ఇది వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో పైనుంచి మూడో రోజు తిరగ కలిపినప్పుడు ఊటను చూసుకుని అదే ఫ్రెండ్స్, ఆవకాయల ప్రస్థానం అయిపోయింది. ఎవరికన్నా కావాలంటే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి. మూడో రోజు మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? ఇవాళ మూడో రోజు కదండి, అందుకోసం అని చెప్పి నేను ఇంకా డబ్బాలోనే కలుపుతున్నాను. నేను 5వ రోజు కూడా మళ్ళీ కలుపుతానండి. 5వ రోజు బేసిన్లోకి తీసుకుని మళ్ళీ కలుపుతానమాట. సో కొంచెం నూనె తక్కువ పడింది. మొత్తం నాకు
కొంచెం తక్కువగా 2 కేజీల నూనె పట్టేసిందండి. 2 ప్యాకెట్ల నూనె పట్టేసింది. ఎన్ని కాయలంటే 8 గిన్నెల ముక్కలకి నాకు దగ్గర దగ్గర ఇంచుమించుగా కొంచెం తక్కువగా 2 కేజీల నూనె పట్టేసింది అన్నమాట. అది ఫ్రెండ్స్ చూసారు కదా. దీంట్లోనే కలిపేస్తున్నాను. 5వ రోజు మళ్ళీ ఇంకోసారి కలిపి జాడీలో పెట్టుకుంటాను. అందుకోసమనే ఇంక ఇందులోనే కలిపేస్తున్నాను అనమాట. ఇవాళ రుచి చూసి కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కలుపుదామని చెప్పి ఇంక ఇందులోనే ఉంచి రుచి కోసం కొంచెం అంతా తీసుకున్నాను అనమాట కప్పులోకి. ఆ తర్వాత వెల్లుల్లిపాయ ఆవకాయ కూడా కలిపేసేసాను. చూసారు కదా, ఇందులో కొంచెం నూనె తక్కువ అయితే పోసేసి కలిపేసేసాను అనమాట. అలాగే వెల్లుల్లి ఆవకాయ కూడా కలిపేసేస్తున్నాను. ఇది మూత పెట్టి పక్కన పెట్టేసుకుని 5వ రోజు మళ్ళీ ఇంకోసారి కలుపుకొని, ఎందుకంటే ఇంకొంచెం ఊట అది ముక్కకి ఉప్పు అది పట్టి ఎలా ఉంది అనేది ఫైనల్గా మనకు 5వ రోజు తెలుస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఆర్డర్ మీదే చేశానండి. కావాలంటేనే నేను సీజనల్గానే చేస్తున్నాను. సీజనల్గా ఎవరు కావాలంటే అప్పటికప్పుడు పెడుతున్నాను అనమాట. ఎందుకంటే 365 రోజులు కాయలు దొరుకుతున్నాయి. అలాగే మా ఇంట్లో కొంచెం తక్కువే ఆవకాయలు అవి తినడం. అందుకని చూసారు కదా, వెల్లుల్లి ఆవకాయ కూడా అడిగారు. వెల్లుల్లి ఆవకాయ, మామూలు ఆవకాయ కూడా అడిగారు. మామూలు ఆవకాయ ఎక్కువ అడిగారు, వెల్లుల్లి ఆవకాయ తక్కువ అడిగారు అనమాట. అందుకోసం అని చెప్పి వెల్లుల్లి ఆవకాయ కొంచెమే పెట్టాను అనమాట. 1 కేజీ, కేజీన్నరకి అలా పెట్టాను అనమాట. కొంచెం ఉంటుంది, ఎవరైనా అడిగితే కూడా ఇవ్వడానికి ఉంటుందని ఇంకో 1/2 కేజీ అయ్యేటట్టు పెట్టాను అనమాట. సో అది ఫ్రెండ్స్. ఏంటంటే ఇందులో కూడా కొంచెం నూనె పోసాను. గరిటె పెట్టి కలుపుదామంటే దీంట్లో చిన్నగా ఉండడం మూలంగా సీసా కుదరలేదు. చేయి పెట్టి కలిపేసాను అనమాట. కొంచెం నూనె, ఇందులో కూడా కొంచెం నూనె పోసి కలిపేసేసాను. చెప్పాను కదా, టేస్ట్ కోసం కొంచెం తీసుకున్నాను. టేస్ట్ చూసి 5వ రోజు కలిపిన తర్వాత వాళ్ళకి నేను ఇచ్చేస్తాను అన్నమాట. చెప్పాను కదండి, ఆ ఆర్డర్ మీదే చేస్తున్నానని. సో ఏంటంటే ఒకసారి చేసింది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇది 2వసారి అనమాట. కప్పులోకి తీసుకున్నాను. అన్నంలో తిని చూస్తానండి. నేను తిని చూసి ఏంటంటే అందులో ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే ఆవకాయ వేసుకున్నానండి. కొంచెం నూనె వేసుకొని కలుపుకొని తిన్నాను. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ వేసుకొని తింటుంటే ఇదే వేరు కదా, ఆ రుచే వేరు, అద్భుతంగా ఉంటుంది. శుభ్రంగా కలిపేసుకుని టేస్ట్ చూశానండి. కొంచెం ఉప్పు తక్కువైంది. ఉప్పు కలిపేసేసాను అనమాట. మళ్ళీ ఉప్పు కలిపేసేసాను. చక్కగా మళ్ళీ సెట్ అవుతుంది కదా. చాలా చాలా బాగుంది. ఆవపిండి మనం మెయిన్ ఇంట్లో కొట్టుకున్నాం కదా, చాలా కమ్మగా ఉంది. కొంచెమే కదా అని చెప్పి నేను కారం ఇంకా బయటదే కొంటున్నానండి. కొంచెమే ఆర్డర్ పెట్టుకుంటున్నారు కదా అని. అది ఫ్రెండ్స్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో కూడా కొలతలు అనేది ఇస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఈజీగా ఎలా పెట్టుకోవాలో మీకు తెలిసిపోతుంది. ఓకేనా? బాయ్.